ముందుగా అందరికీ కూడా జై శ్రీరామ్ అండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ న్యూస్ ఛానల్లో వచ్చిన జస్ట్ న్యూస్ కాదండి. ఇది ఒక వార్నింగ్ బెల్. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, ప్రతి స్టూడెంట్ కి, ముఖ్యంగా లక్షలు సంపాదిస్తున్న ప్రతి ఐటీ ఎంప్లాయ్‌కి ఇది ఒక లెసన్. ఎందుకంటే సొసైటీలో మనం ఎవరినైతే మోస్ట్ రెస్పెక్ట్ పీపుల్ అనుకుంటామో, ఎవరినైతే చూసి మన పేరెంట్స్ మావాడు కూడా ఇలా సెటిల్ అవ్వాలనుకుంటారో, అలాంటి హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ ఈరోజు క్రిమినల్స్‌గా మారుతున్నారు కూడా. Kerala police arrest MBBS doctor BDS student in New Year's Day drug bust. 7 individuals, including an MBBS doctor and a BDS student, were arrested in a major anti-narcotics raid by Atingal and Needu Mangar rural. నా ఫ్రెండ్ ఈ కేరళ ఇన్సిడెంట్ కేసుని అయితే వీడియో చేసి పెట్టమన్నాడండి. సీన్ కట్ చేస్తే కేరళ తిరువనంతపురం న్యూ ఇయర్ నైట్ Jan 1, 2026 రోడ్డు మీద ఒక కారు ఓవర్ స్పీడ్ తో దూసుకెళ్లిపోతుంది. దాని వెనకాల పోలీస్ జీప్ సినిమా రేంజ్ లో చేస్ చేస్తుందండి. ఆ కార్ లో ఉన్నది ఎవరో గెస్ట్ చేయండి. ప్రొఫెషనల్ కిల్లర్స్ లేక దొంగలో కాదు. ఒకడు ప్రాణాలు కాపాడాల్సిన MBBS, ఇంకొకటి టెక్నాలజీతో ఆడుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరొక అమ్మాయి BDS డెంటల్ స్టూడెంట్. వీళ్ళ చేతిలో సెటోస్కోప్ ల్యాప్టాప్ ఉండాలి కానీ వీళ్ళ చేతిలో ఏముందో తెలుసా? MDMA, డెడ్లీ సింథటిక్ డ్రగ్స్ అండ్ గాంజా. అసలు డాక్టర్స్ కి డ్రగ్స్ అమ్మాల్సిన కర్మ ఏంటి? ఐటీ ఎంప్లాయ్ కి డీలర్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ వీడియో పూర్తిగా చూడని చివరి వరకు మీకే తెలుస్తుంది. ట్రస్ట్ మీ మైండ్ బ్లాక్ అయిపోతాయి. లెట్స్ డైవ్ ఇన్ టు ద డార్క్ రియాలిటీ ఆఫ్ కేరళ ఇన్సిడెంట్. అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది? లెట్స్ రీకన్స్ట్రక్ట్ ద క్రైమ్ సీన్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. పోలీసులంతా హై అలర్ట్ లో ఉన్నారు. కరెక్ట్ గా అదే టైంలో మన ఈ గ్యాంగ్ కారులో బయలుదేరారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే బెంగళూరు నుంచి తెచ్చిన స్టాక్ ని లోకల్ గా ఉన్న స్టూడెంట్స్ కి, ఐటీ వాళ్ళకి సప్లై చేయాలి. అంతేకాదు, న్యూ ఇయర్ పార్టీ అంటే డిమాండ్ మామూలుగా ఉండదు కేరళలో. పోలీస్ టీమ్ కి పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట, ఇలా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని. పోలీసులు వాళ్ళ కార్ని ఆపమని సిగ్నల్ ఇచ్చారు. మామూలుగా అయితే ఏం చేయాలి? కార్ ఆపి డాక్యుమెంట్స్ చూపించాలి కదా. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? యాక్సిలరేటర్ మీద కాల్ వేసి పోలీస్ జీప్ని గుద్దేసి ఎస్కేప్ అయ్యారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ద గ్రేట్ చేజ్. దాదాపుగా కొన్ని కిలోమీటర్లు సినిమా రేంజ్ లో చేసిన తర్వాత వాళ్ళు కన్యాపూర్ అనే ఏరియాలో ఒక అద్దె ఇంట్లోకి దూరిపోయారు. పోలీస్ టీం తలుపులు బద్దకొట్టి లోపలికి వెళ్తే వాళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఏం లేరు. ఆల్రెడీ ఫుల్ హైలో ఉన్నారనమాట ఆ మత్తులో. వాళ్ళని అరెస్ట్ చేశాక ఆ రూమ్ సెర్చ్ చేస్తే పోలీసులు చాలా షాక్ అయిపోయారు. అక్కడ దొరికింది చిన్న అమౌంట్ కాదండి, 4 grams ఆఫ్ MDMA, 100 grams ఆఫ్ గాంజా అండ్ కొన్ని హ్యాషిష్ ఆయిల్ బాటిల్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆ డ్రగ్స్ ని వాడటం లేదు, దే ఆర్ పెడ్లింగ్ ఇట్, అంటే అమ్ముతున్నారు. దట్ రిప్రజెంట్స్ ద బిగ్గెస్ట్ క్రైమ్ హియర్. ఇప్పుడు ఈ ముగ్గురు క్యారెక్టర్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే చదువుకి ఎంత వాల్యూ లేకుండా పోయిందా అనిపిస్తుంది. క్యాండిడేట్ నెంబర్ 1 డాక్టర్ విఘ్నేష్ దాతన్. ఆయన వయసు 34 సంవత్సరాలు. వీడు ఒక డాక్టర్, MBBS గ్రాడ్యుయేట్. మీకు తెలుసు కదా, ఇండియాలో MBBS సీట్ రావడానికి నరకం చూడాలి. ఈవెన్ మా సిస్టర్ కూడా MBBS కోసం నీట్ రాసి చాలా టఫ్ కాంపిటీషన్ తోటి సీట్ కొట్టింది. అలాంటిది చాలా మంది పేరెంట్స్ కోట్లు ఖర్చు పెట్టి చదివించి ఉంటారు. వీడు వైట్ కోట్ వేసుకొని హాస్పిటల్లో ఉండాలి కదా, కానీ వీడు ఏం చేస్తున్నాడు తెలుసా? గంజాయి డాక్టర్ గా మారిపోయాడు. పేషెంట్స్ కి మెడిసిన్ రాయడం మానేసి స్టూడెంట్స్ కి డ్రగ్స్ ప్రిస్క్రైబ్ ఇస్తున్నాడు అనమాట. వాట్ ఇస్ షేమ్. క్యాండిడేట్ నెంబర్ 2 అవినాష్. హీఈస్ అన్ IT ఎంప్లాయ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి లక్షల్లో శాలరీ వస్తుంది. AC ఆఫీసు, వీకెండ్ ఆఫ్. ఎవరైనా లైఫ్ సెట్ అనుకుంటాం కదా, కానీ వీడికి ఆ కిక్ సరిపోలేదు. కోడింగ్ కిక్ కన్నా కెమికల్ కిక్ ఎక్కువైపోయింది వీడికి. బెంగళూరులో జాబ్ చేస్తూ అక్కడ నుంచి డ్రగ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసి కొరియర్ బాయ్ గా మారిపోయాడు. క్యాండిడేట్ నెంబర్ 3 హలీనా. ఇది గుర్తుపెట్టుకోండి, షీఈ్ ఏ BDS స్టూడెంట్, అంటే ఫ్యూచర్ లో డెంటల్ డాక్టర్ అవ్వబోయే స్టూడెంట్. ఇంకా లైఫ్ కూడా స్టార్ట్ అవ్వలే, అప్పుడే క్రిమినల్ రికార్డ్స్ లోకి ఎక్కిపోయింది. ఇలాంటి క్రైమ్స్ లోని అమ్మాయిలుంటే పోలీస్ డౌట్ పడరనే ఒక్క కారణంతో వీళ్ళు ఈ అమ్మాయిని పెట్టుకున్నారు. సింపుల్ గా చెప్పాలంటే వాడుకున్నారు. షీ రూయిన్డ్ హర్ కెరీర్ బిఫోర్ ఇట్ ఈవెన్ స్టార్టెడ్. సరే, అసలు వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు? లెట్స్ అనలైజ్ ద సైకాలజీ బిహైండ్ దిస్. ముఖ్యంగా IT అండ్ కార్పొరేట్ సెక్టర్ లో ఈ కల్చర్ ఎందుకు పెరుగుతుంది? దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో రీజన్ నెంబర్ 1 స్ట్రెస్ అండ్ ఎస్కేప్. డెడ్ లైన్స్, టార్గెట్స్, నైట్ షిఫ్ట్స్, ఈ ప్రెజెంట్ తట్టుకోలేక బ్రో జస్ట్ ఫర్ రిలాక్సేషన్ స్టార్ట్ చేస్తారు. బీర్ తో మొదలవుతుంది, వీడికి వెళ్తుంది, ఫైనల్లీ సింథటిక్ డ్రగ్స్ దగ్గర అవుతుంది అనమాట. రీజన్ నెంబర్ 2 గ్రీడ్ ఫర్ ఈజీ మనీ. ఆ డాక్టర్ గడికి, సాఫ్ట్వేర్ గడికి డబ్బు లేక కాదు, కానీ రాత్రికి రాత్రి కోటీసుడు అయిపోవాలనే పిచ్చి. బెంగళూరులో 1 gram MDMA కొంటే అది 2000 నుంచి 3000 రూపాయల వరకు ఉంటుంది. అదే MDMAని కేరళ తెచ్చి అమ్మితే 6000 నుంచి 8000 వరకు వస్తుంది. 200% ప్రాఫిట్. ఈ ఈజీ మనీకి అలవాటు పడి వాళ్ళ కెరీర్ ని, లైఫ్ ని పనంగా పెట్టుకొని మరి ఈ దందా చేస్తున్నారు. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే ఈజీ మనీ కమ్స్ విత్ ఈజీ జైల్ టైం. మీ అందరికి డౌట్ రావచ్చు, ఎందుకే MDMA అంటే ఏంటని అని. సరే, ఈ MDMA అనేది బ్రెయిన్ ని ఎలా స్పాయిల్ చేస్తుందో సైన్స్ పరంగా చూద్దాం. ఈ MDMA అనేది ఒక సైకో యాక్టివ్ డ్రగ్ అనమాట. దీన్ని తీసుకోగానే మన బ్రెయిన్ లో సెరోటోనిన్, డోపమిన్, నోర్ఫిన్ఫ్రైన్ అనే కెమికల్స్ వరదలా రిలీజ్ అవుతాయి అనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎక్స్ట్రీమ్ యుఫోరియా, గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. హై ఎనర్జీ, రాత్రంతా డాన్స్ చేసినా కూడా అలుపు రాదనమాట. ఎమోషనల్ క్లోజ్నెస్, పక్కోడు ఎవడో తెలియకపోయినా వాడితో లవ్ లో పడిపోతాం. వినడానికి బానే ఉంది కదా, కానీ హియర్ ఇస్ ద ట్విస్ట్. ఆ డ్రగ్ ఎఫెక్ట్ తగ్గిపోగానే ద క్రాష్ బిగిన్స్. బ్రెయిన్ లో ఉన్న హ్యాపీ కెమికల్స్ అన్ని అయిపోతాయి. తర్వాత వచ్చేది సివియర్ డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ పెరోనియా. ఎంతలా ఉంటుందంటే చచ్చిపోతే బాగుండు అనిపించేంత డిప్రెషన్ వచ్చేస్తుంది. దాన్ని
తట్టుకోవడానికి మళ్ళీ డ్రగ్ తీసుకుంటారు. అలా వాళ్ళు దానికి స్లేవ్ అయిపోతారు అనమాట. ఆ డాక్టర్ గారు కూడా అలాగే ఎగ్జాక్ట్ గా ట్రాప్ అయ్యాడు అనమాట. ఇప్పుడు అసలు పాయింట్ వద్దాం. పోలీసులు పట్టుకున్నారు కదా, రేపు పొద్దున్న బయటకు వచ్చేస్తారా అంటే నో వే. ఇండియాలో ఎన్డీపీఎస్ యాక్ట్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ లా. ఎన్డీపీఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ అనమాట. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద సెక్షన్స్. వీళ్ళ దగ్గర దొరికింది ఎండిఎంఏ. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం లెస్ దెన్ 0.5 grams దొరికితే 6 months జైలు ఉంటుంది. కమర్షియల్ క్వాంటిటీ మోర్ దెన్ 10 grams గనుక దొరికితే 20 ఏళ్ల జైలు శిక్ష. ఇంటర్మీడియట్ క్వాంటిటీలో దొరికితే అంటే లైక్ 0.5 grams to 10 grams వీళ్ళ దగ్గర దొరికింది కాబట్టి, అంటే వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 4 grams దొరికిందంట. అంటే ఇంటర్మీడియట్ క్వాంటిటీ. దీనికి శిక్ష ఏంటో తెలుసా? అప్ టు 10 years కఠిన కారాగార శిక్ష అనమాట. అండ్ ఫైన్ కూడా పడుతుంది 1 lakh rupees వరకు. అంతేకాదు, ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. స్టేషన్ బెయిల్ కూడా రాదు. కోర్టు బెయిల్ అంత ఈజీగా అస్సలు దొరకదు. వన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఆ డాక్టర్ గడి మెడికల్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ ఐటీ ఎంప్లాయీకి ఏ కంపెనీలోనూ కూడా జాబ్ రాదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోతాడు కదా. పాస్పోర్ట్ సీజ్ చేసేస్తారు. వాళ్ళ కళ్ళకన్నా ఫారెన్ డ్రీమ్స్ అన్ని కూడా గాల్లో కలిసిపోతాయి. సింపుల్ గా చెప్పాలంటే గేమ్ ఓవర్. ఈ కేరళ డ్రగ్స్ కేసు డీప్ గా ఇన్వెస్ట్ చేస్తే అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే బెంగళూరు ఈజ్ ద హబ్. అక్కడ నుండి ఆఫ్రికన్ నేషనల్స్, నైజీరియన్ పెడ్లర్స్ దగ్గర వీళ్ళు కొంటున్నారంట. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న తర్వాత లగ్జరీ బస్సెస్ లోను, ప్రైవేట్ కార్స్ లోను వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంట. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే టెక్నిక్స్ తెలిసానండి మనకు మతిపోతుంది. ల్యాప్టాప్ బ్యాగ్స్ లో దాచడం, కార్ సీట్స్ కింద సీక్రెట్ లాకర్స్ పెట్టడం, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టడం, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర టెక్నిక్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఈ ఇన్వెస్టిగేషన్ లో తెలియదు ఏంటంటే డాక్టర్ ని ఈ ఐటీ వాళ్ళని బాగా ఫోకస్ చేసి ఇంటర్గేషన్ చేస్తే వీళ్ళకి పైన అసీమ్ అండ్ అజిత్ అనే ఇద్దరు మెయిన్ డీలర్స్ ఉన్నారంట. అలాంటి పెద్ద పెద్ద గ్యాంగ్ తోటి లింక్స్ పెట్టుకున్నారు వీళ్ళిద్దరు. చదువుకున్న బుర్రని ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ కి వాడుతున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, నేను ఫైనల్ గా చెప్పేది ఒకటేనండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి స్టూడెంట్ అండ్ యంగ్ ప్రొఫెషనల్స్ కి లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, తప్పేముందని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోర్స్ చేస్తే వాడికి ఈ వీడియో చూపించండి. ఆ చెత్త డాక్టర్ ఎంబీబీఎస్ చదవడానికి 5 ఏళ్ళు కష్టపడ్డాడు, కానీ ఆ లైఫ్ ని నాశనం చేసుకోవడానికి 5 నిమిషాలు కూడా పట్టలేదు. ఇప్పుడు జైలు గోడల మధ్య కూర్చొని ఏడిస్తే పోయిన పరువు తిరిగి వస్తుందా చెప్పండి? వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. రిమెంబర్ వన్ థింగ్, డ్రగ్స్ ఆర్ నాట్ కూల్. పోలీస్ సిస్టమ్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. డ్రోన్స్ వాడుతున్నారు, వాడుతున్నారు, సోషల్ మీడియాని ట్రాక్ కూడా చేస్తున్నారు. నువ్వు ఎక్కడున్నా ఏదో ఒక రోజు దొరికిపోతావు. డోంట్ బీ లూజర్ లైక్ దెమ్. బీ ఏ హీరో టు యువర్ ఫ్యామిలీ. రెస్పెక్ట్ యువర్ ఎడ్యుకేషన్, రెస్పెక్ట్ యువర్ లైఫ్. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా ఆ పార్టీ బ్యాచ్ కి పంపించండి. మరొక ఎక్స్పోజర్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, నేను మీ విల్కనెస్ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, బాయ్.